Pawan. Hi, sir. Congratulations on completing your HR certification and your placement. Thank you. So, how do you feel? Excited and very happy. Excited and very happy. అసలు మీరు బీటెక్ పర్సన్ కదా, you're a బీటెక్ పర్సన్. హౌ కమ్ లైక్ యూ థాట్ టు గెట్ ఇంటూ హెచ్ఆర్? ఎట్లా అనిపించింది? మీరు ఎలా ఆలోచించారు దీనిలోకి రావాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం హెచ్ఆర్ అనేది బయట కాంపిటీషన్ చూసుకుంటే, మార్కెట్ చూసుకుంటుంటే ఐటీ కానీ, నాన్ ఐటీ కానీ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఐటీ వైపు మార్కెట్ తెలిసిందే, ఐటీ వైపు ఎలా ఉంటుంది ఏంటి అని. నాన్ ఐటీ వైపు కొన్ని ఉన్నాయి, కానీ ఏది పర్మనెంట్గా ఉంటుందో చూసుకోవాలి. తర్వాత అన్నీ మనకి ఏవైతే ఆపర్చునిటీ వస్తుందో అవి చూసుకోవాలి. సో ఆ రోల్లో నాకు హెచ్ఆర్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. దట్టు నేను అది చేయాలని కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి. సో ఇంకా హెచ్ఆర్ డొమైన్ వైపు వచ్చి అప్పుడు డెమో అప్పుడు కూడా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అదే, వై హెచ్ఆర్, ఇంకా నాన్ ఐటీ చాలా ఉన్నాయి కదా జాబ్స్ అని. దాన్ని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇంకా అప్పుడు ఫిక్స్ అయిపోయా, ఓకే అది రైట్ కెరియర్ పాత్ అని. ఇంకా అప్పుడే ఫిక్స్. ఎందుకంటే సరే బీటెక్ తర్వాత ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ మీరు అలా కాకుండా బీటెక్ చేసి డైరెక్ట్లీ యూ ట్రై టు ఎంటర్ అండ్ యూ జస్ట్ మేడ్ ఇట్. అంటే సమ్టైమ్స్ నాట్ అబౌట్ ద క్వాలిఫికేషన్, sometimes about the confidence that you have and skills that you have. And నేను అది బిలీవ్ చేశాను. ఓకే చేస్తాను, ఎంబీఏ ఫ్యూచర్లో చేస్తాను, కానీ వాట్ ఐ హ్యావ్ బీటెక్ సర్టిఫికేట్ అది ఎనఫ్ అనిపించింది నాకు. దట్ స్కిల్స్ విల్ బి సఫిషియంట్ ఫర్ ద హెచ్ఆర్ రోల్ యాజ్ అ ఫ్రెషర్. డెఫినెట్లీ. బట్ ఎక్కడో కూడా ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఐ మీన్ బీటెక్ నుంచి వస్తున్నారు, మీ టోటల్ టెర్మినాలజీ డిఫరెంట్, ఇక్కడ ట్రైనింగ్ వచ్చాక టోటల్ అడాప్ట్ చేసుకోగలిగారా మీరు? ఎస్ చెప్పా, ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు బీటెక్ అందరూ బీటెక్ టు హెచ్ఆర్ ఒక క్వశ్చన్ పడిపోయింది నాకు, బీటెక్ అని. నాకు ఫస్ట్ టైం అప్పుడు అనిపించింది బీటెక్ ఎందుకు చేశాను అని ఇక్కడికి వచ్చింది. కానీ ఏదైనా ఫస్ట్లోనే రాదు, దానికంటూ ట్రై ఏదో ఒకటి చేయాలి. రిజల్ట్ పక్కన పెట్టేస్తే ట్రై ఏదో ఒకటి చేయాలి. నేను అదే చేశాను, ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, హెన్స్ ప్రూవ్డ్ అని. ట్రూ కంగ్రాచులేషన్. అందుకే కానీ ఎలా అనిపించింది అంటే ఇప్పుడు మీరు చేయగలిగారు, ఇది ఎవరైనా చేయగలుగుతారు అంటారా, లేకపోతే అంత ఛాలెంజ్ అంటారా హెచ్ఆర్ లోకి ఎంటర్ అవడం అనేది? ఇప్పుడు నేను బీటెక్ నుంచి వచ్చినప్పుడు నాకేం రాదు సార్, నాకు పెద్ద ఛాలెంజింగ్ అసలు. హెచ్ఆర్ సరిగా చెప్పాలంటే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ అనే ఫుల్ వర్డ్ కూడా నాకు తెలియదు. అయినా సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేరాలనుకున్నా. అది వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ స్కిల్స్ వాళ్ళు గెయిన్ చేసుకునే దాన్ని బట్టి దే కెన్ టేక్ ఇట్. దట్స్ ఇట్. మనం ఏదైనా చేయగలుగుతాం అబ్బా, ఫస్ట్ వి నీడ్ టు హావ్ దట్ విల్ పవర్ మన దగ్గర. సేమ్ ఇదే, నేను హెచ్ఆర్ నుంచి ఐటీకి వెళ్ళాలి అనుకుంటే ఫ్యూచర్లో అది నీ ఎబిలిటీ, నువ్వు చేయగలవు అంటే వెళ్ళగలుగుతావు, లేదంటే హెచ్ఆర్లోనే ఉంటావు. దట్స్ ఏదైనా నీ ఎబిలిటీ అని. మీరు ఏం నేర్చుకున్నారు అసలు ఇక్కడ ఈ ట్రైనింగ్ లో? నేనేం నేర్చుకున్నా అంటే, నాకు ఫ్రెషర్గా నేను బయటకు వెళ్తే ఏదైతే నాకు సఫిషియంటో దాని వరకు అయితే నేను క్రాక్ చేశాను, నాకైతే ఉంది సార్ ప్యూర్ కాన్ఫిడెన్స్. అండ్ ఇంటర్వ్యూలో కూడా నో డౌట్, నేను అటెండ్ అయింది 2 ఇంటర్వ్యూస్ అండ్ 2 సెలెక్ట్ అయ్యాను. వెరీ నైస్. నేను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు దానికి. హార్డ్ వర్క్ ఉంది అంటే హార్డ్ వర్క్ సార్. సమ్ టైమ్స్ ఏంటంటే మనం నేర్చుకుంది చెప్పే వాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు చాలా మంది వచ్చారు, వాళ్ళు సేమ్ ఆన్సర్సే చెప్తారు. బట్ నేను ఎందుకు అయ్యాను అంటే చెప్పే దాంట్లో కూడా ఉంటుంది, దాని ఎగ్జాంపుల్స్ కొన్ని పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇంటర్వ్యూకి అర్థం అవ్వాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి దాని ఆన్సర్స్. సో నేను అందుకుని ఇంకా ఎస్వీలోకి ట్రైనింగ్ అనేది చాలా బెస్ట్ అనుకున్నాను. నాకు జాబ్ వచ్చింది చూపించారు, కానీ నేను 10 ఇస్తాను. అలా కాదు, సరే మీకు జాబ్ వచ్చింది కానీ ఈ ట్రైనింగ్ చెప్తాను. నాకు అది పక్కన పెడితే ట్రైనింగ్ అయితే నేను 10 ఇస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ కమ్యూనికేషన్ క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ డే మీరు నన్ను తెలుగులో మాట్లాడు, ఏం పర్వాలేదు అన్నారు. నాకు అది బాగా గుర్తు, అంటే నేను అప్పుడు అంత షివర్ అయిపోయా ఇంగ్లీష్లో మాట్లాడడానికి. సో ఆ కమ్యూనికేషన్ క్లాస్ చాలా యూజ్ అయినాయి సార్. ఏవైతే క్లాసులు ఉన్నాయి 20 days అభిత్ సార్ చెప్పింది చాలా యూస్ఫుల్ అయినాయి. స్టేజ్ ఫియర్ పోయింది, ఇంటర్వ్యూ ముందు నాకు అలవాటు అయిపోయింది, ఇంకా అది ఎలా చెప్పాలో అని అర్థమైపోయింది. సో కమ్యూనికేషన్ ఉంటుంది, దట్టు మనకి ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి 20 days ఎక్సెల్ క్లాస్, అవి కూడా చాలా యూజ్ అయినాయి. ఇప్పుడు కాకపోయినా జస్ట్ నాకు ఫ్యూచర్లో అయినా అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకా హెచ్ఆర్ కోర్స్ గురించి చెప్పగల మీరు, రాజేష్ మ్యామ్, గీతిక మ్యామ్, వీళ్ళు ఏదైతే మీన్స్ ప్రాక్టికల్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది నాకు. సో నేను ఒకవేళ రేపు కంపెనీకి వెళ్ళినా సరే అది నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాను. కొత్తగా నేను ఏమి ట్రై చేయాలి, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అలే చేయగలుగుతాను. కాన్ఫిడెన్స్ చూస్తేనే ఐ యామ్ వెరీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అది మీరే ఇచ్చారు సార్.
No, seriously. అంటే నేను ఇచ్చిన కూడా you have to take it కదా. Yes. So I feel very proud of that and nothing much. I wish you all the best. Thank you. ఎక్కడి నుంచి మీరు? ఆంధ్రప్రదేశ్ గుంటూరు తెనాలి గుంటూరు. వెరీ నైస్. ఎలా తెలిసింది మన ఇన్స్టిట్యూట్ గురించి? ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో సక్సెస్ స్టోరీస్ అన్ని చూసి వచ్చాను. సో నేను దాంట్లో ఒకరిని కావాలనుకున్నాను, ఆ స్టోరీస్ నుంచి ఒకటి కావాలనుకున్నాను అండ్ ఫైనల్లీ వచ్చాను. సీరియస్లీ దాట్స్ ఎ బ్రేక్ ఈవెన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. This is the first step in your journey lo. Yes. We have more big actually. Yes. So always SV professionals and myself we are back of you. Okay na. ఇప్పుడు ఏదో వచ్చిందో ఎల్లు ఒక 1-2 years హ్యాపీగా వర్క్ చేసుకో, స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకో. Later how we have to go I'll get you again. Yes. Okay. Yes. All the best. Thank you. Take care.